బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 18 స్పెషల్ డే ఏంటంటే ఈ రోజున మైనారిటీస్ రైట్స్ డే, అంటే అల్పసంఖ్యాక వర్గాల యొక్క హక్కుల దినోత్సవము ఈ రోజున. జాగరణ్ జోష్ అని చెప్పేసి హిందీలో దీనికి పేరు. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ 2012వ సంవత్సరంలో పిలుపు మేరకు ఇది మనం జరుపుకుంటున్నాము. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, హక్కుల యొక్క పరిరక్షణ, బెటర్ అండర్స్టాండింగ్ అమాంగ్ రిలీజియస్ మైనారిటీస్, అంటే మతపరమైనటువంటి అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య బెటర్ అండర్స్టాండింగ్, పరస్పర మంచి అవగాహన కల్పించడం, ఇది దీని యొక్క లక్ష్యం. సోదర మహాశయులారా, మైనారిటీస్ అంటే ఒక దేశంలో మైనారిటీ అల్పసంఖ్యాకులు మరొక దేశంలో మెజార్టీగా ఉండవచ్చు, ఒక దేశంలో మెజార్టీగా ఉన్నవారు మరొక దేశంలో అల్పసంఖ్యాలుగా ఉండవచ్చు. ఇది ఉదాహరణకి ఇక్కడ ముస్లిం సోదరులు అల్పసంఖ్యాకులు, అదే గల్ఫ్ దేశాలకు వెళ్తే అక్కడ వాళ్ళు మెజార్టీ పీపుల్గా ఉంటారు. ఇక్కడ హైందవ సోదరులు మెజార్టీ పీపుల్, అదే వేరే గల్ఫ్ దేశాలకి లేకపోతే మరొక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మైనారిటీగా ఉంటారు. కాబట్టి మెజార్టీ మైనారిటీ అనేది మారుతూ ఉంటుంది. సోదర మహాశయులారా, వాస్తవానికి మైనారిటీస్ రైట్స్ అంటే మానవ హక్కులే అన్నీ కూడా. మైనారిటీస్కు మెజారిటీస్కు వేరువేరుగా హక్కులు ఎలాగా ఉంటాయి? అందరూ కూడా మనుషులే అయినప్పుడు అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. సోదర మహాశయులారా, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఆ హక్కులు ఉంటాయి. అదేంటంటే మనిషి ఏం చేస్తాడంటే ఇక్కడ తన జాతి, విశ్వాసము, మతము, వర్గము, లింగ ఈ తారతమ్యతల వలన వీటి వలన ఏం జరుగుద్దంటే మనిషి ఉన్నతం తక్కువ ఇత్యాది డిస్క్రిమినేషన్స్, వివక్షత మనిషి చేస్తూ ఉంటుంటాడు. తను పుట్టినటువంటి ప్రదేశం, తను పుట్టినటువంటి మతము, తను పుట్టినటువంటి జాతి, వీటి ఆధారంగా నాకు గొప్పతనము ఆపాదించబడింది అన్న ఒక భయంకరమైనటువంటి చెడు అభిప్రాయంలో అతను ఉంటాడు. కానీ దైవం అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తాడు, ఇన్న ఖలఖనాకుం మిన్ జక్రిన్ వ ఉన్సా, మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను, అందరూ ఇక్కడ సమానమే అంటాడు. దైవం దృష్టిలో మానవులందరూ కూడా సమానమే. సోదర మహాశయులారా, వివక్షత ఎందుకు జరుగుతున్నది అంటే ప్రధానంగా రాజకీయ కారణాల వలన వివక్షత జరుగుతూ ఉంటుంది. రాజకీయాలకు ఇది ఆయుపట్టు లాంటివి ఈ విభేదాలు అనేవి. పోలరైజ్ చేయడము, ఒక వర్గం వారిని ఒకవైపు తీసుకురావడము, ఓట్ల బ్యాంకును కాపాడుకోవడం ఇత్యాది కారణాల వలనే జరుగుతుంది తప్పించి సాధారణమైనటువంటి వ్యక్తులకు ఈ మతాలు, ఈ కులాల మధ్య సంఘర్షణ ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అందరూ ప్రశాంతతను కోరుకునేవారు తప్పించి సంఘర్షణ ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కొంతమంది ఉంటారు దుర్మార్గులు, ప్రతి దాంట్లో కూడా ఉంటారు అటువంటి వాళ్ళు. వీళ్ళకు ప్రపంచం ప్రశాంతంగా ఉండడం ఎంత మాత్రం కూడా రుచించదు. సోదర మహాశయులారా, ఈ విధంగా ఇరువురు కలిసి మెలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే దేశం అభివృద్ధి చెందుతుంది తప్పించి ఒక వర్గాన్ని అల్పసంఖ్యాక వర్గంగా పేర్కొనే వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూర్ కాంప్లెక్స్, అభద్రతా భావాన్ని మనము కల్పించామనుకోండి, దానివలన దేశానికి నష్టం కదా. అభివృద్ధి సాధించాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఐదు చేతి వీళ్ళు కలిస్తేనే గుప్పిటిగా మారుతుంది. కాబట్టి ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో మనము మైనారిటీలు ఏదైనా ఎవరైనా కావచ్చు, వారిని కూడా మనము మన జనజీవన స్రవంతిలో భాగంగానే మనము చూడాలి. అందరూ కూడా కలిసిమెలిసి మన దేశాభివృద్ధికి పాటుపడే ప్రయత్నం మనం చేయాలి. రండి ఇస్లాంని తెలుసుకుందాము. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.